హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్పదాక్షరి. ఈరోజు మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. 2 గ్లాసులు కందిపప్పు ముందు కడుక్కున్న తర్వాత ఎన్ని నీళ్ళు సరిపోతాయి అన్ని పోసుకున్న తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి, మామిడికాయ, ఉల్లిపాయలు, పసుపు 1 స్పూన్, కారం 2 స్పూన్లు, చింతపండు, అన్నీ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉంచుకోవాలి. మనకి 3 విజిల్స్ వచ్చినాయి కాబట్టి మనం కట్టేసుకోవాలి. మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసుకొని చూద్దాం. ఎంత బాగుందో. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్లు ఉప్పు, ఇప్పుడు మనం మెదుపుకుందాం. పప్పు మెదుపుకోవడం అయిపోవచ్చింది. తాలింపు వేసుకుందాం రండి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి మనం. మనం ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి. వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి.
తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి. ఇవి ముందు కలుపుకోవాలి. ఇవి కలిపిన తర్వాత మనం చిన్నులపాయలు వేసుకోవాలి. చిన్నులపాయలు ఒక 3, 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం ఎర్రగా వచ్చే వరకు వేయించుకున్నాం కాబట్టి ఇంకా పప్పులో వేసుకోవడమే. ఇది ముందే పప్పు రెడీ అయిందిగా, దాంట్లో తాలింపు వేసుకోవాలి. మనం కలుపుకోవాలి. మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. మన పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తా. బాయ్.